వందనములు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. 118వ కీర్తన. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని జ్ఞాపకం చేయబడుతుంది. ఈ కీర్తన అసమానమైనది. కనీసం 5 కారణాలు మనము చెప్పవచ్చు. మొదటిది, ఈ హల్లెలూయా కీర్తనలని 111 నుండి కనిపిస్తాయి. 111 నుండి 118 దాకా వీటిని హల్లెలూయా కీర్తనలు అంటారు. అంటే యెహోవాకు స్తుతి, ఆరాధన, కృతజ్ఞతాస్తుతి ఎక్కువ ఆరోపించినట్లు మనం చూస్తాం. ప్రార్థన తక్కువ ఉంటుంది వీటిలో. ఈ కీర్తనల్లో అంటే 111 నుండి 118 దాకా దిస్ ఇస్ ద లాంగెస్ట్ సామ్, ద కీర్తన. రెండవది, ఈ 118వ కీర్తన ఎన్వలప్ సామ్, అంటే అదే మాటతో ఆరంభించబడి అదే మాటతో ముగించబడితే దాన్ని ఎన్వలప్ సామ్ అంటాం. ఉదాహరణకి 118వ కీర్తనలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇది ఆరంభం. ముగింపు ఏంటి? 29, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనకు. కనుక ఆరంభము ఒకే రకమైన పదాలు, ముగింపు కూడా ఒకే రకమైన పదాలు ఉంటే ఎన్వలప్ అంటే మనకు కవర్ ఉంటుంది కదా, ఇట్లా పడుస్తాం. అంటే ఈ వైపు రెండు కలిసి ఎలాగుంటాయో అందుకే దీన్ని ఎన్వలప్ అంటారు. అలాగే ఇప్పుడు 103వ కీర్తన ఉందనుకో, 104వ కీర్తన ఉందనుకో, అప్పుడు ఎన్వలప్ సామ్సే. 103వ కీర్తన ఆరంభం ఏంటి? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ముగింపేంటి? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. సేమ్ ముగింపు. అదే 104వ కీర్తన కూడా నా ప్రాణమా యెహోవాను సన్నతించు. 35వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. అలాగే 122వ కీర్తన దేవుని మందిరాన్ని గురించి ఆరంభించినాడు. దేవుని మందిరం అనే మాట చేత ఆ కీర్తన ముగిస్తున్నాడు. ఇక దాన్ని కూడా మనం ఎన్వలప్ సామ్ అంటాం. ఇలాంటివి 5 రకాలైన ఎన్వలప్ సామ్స్ ఉంటాయి. అంటే స్తుతితో ఆరంభించబడేది, మందిరంతో ఆరంభించబడేది, దేవుని యొక్క కృపతో ఆరంభించబడేది. ఇవి మనకు మరలా కీర్తనలో కనిపిస్తాయి. ఇప్పుడు మూడవది, ఈ 118వ కీర్తన బైబిల్లో చిన్న అధ్యాయానికి పెద్ద అధ్యాయానికి మధ్యలో శాండ్విచ్ అయింది. చిన్న అధ్యాయం ఏంటి? 115. పెద్దదేంటి? 119. కనుక చిన్నదానికి మధ్యలో పెద్దదానికి మధ్యలో ఇది శాండ్విచ్ అయినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. నాలుగవది, 118వ కీర్తనలో బైబిల్లోని సెంట్రల్ వర్స్, మధ్య వచనం ఉందంట కదా, 118:8. మనుషుల నమ్మకొంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. బైబిల్ అంతా ఒక మాటలో చెప్పాలంటే ఇదే, మనుషుని నమ్మకొంట కంటే యెహోవాను నమ్మకొంట మేలు. ఇది బైబిల్ అంతట్లో కేంద్ర వచనం. ఈ వచనానికి లేదా ఈ కీర్తనకు ముందు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 594. ఈ 118వ కీర్తన తర్వాత ఎన్ని అధ్యాయాలు బైబిల్లో ఉన్నాయంటే ఇందాక ఎన్ని చెప్పినా నవే 594. రెండు కలపండి. 594 ప్లస్ 594 ఎంత అయింది? చేత్తో కాదు, గాలిలో కూడా కాదు. ఎంతైనాయి?
1188. 1188 అంటే 118 కీర్తన 8వ వచనం. ఇప్పుడు 11వ కీర్తన 88వ వచనం అని చెప్పడానికి లేదు. 1వ కీర్తన 188వ వచనం అని చెప్పడానికి లేదు. అర్థమైంది నేను చెప్పే మాటలు. కనుక 118వ కీర్తన 8వ వచనం. ఈ 4 కారణాలు చూసాను. 5వది ఆఖరిది. ఈ కీర్తనలో యేసు ప్రభు వారి యొక్క పుట్టుక, ఆయన యొక్క కార్యములను గురించి, సంఘం యొక్క గొప్పతనాన్ని గురించిన సంగతులు స్థూలంగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తూ వచ్చినాడు ప్రవచనాత్మకంగా. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దానిలో ప్రవేశించారు. బహుశా 5 కారణాలను బట్టి ఈ కీర్తన అసమానమైనదిగా బైబిల్ పండితులు భావిస్తున్నారు. యెహోవా కృప నిరంతరముందును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన కృపను మనం వివరించలేము. అది అనుభవపూర్వకంగా మనం ఎరుగుదాం. ఆ కృపకు మనం అందరము నిలువెత్తటి నిర్వచనాలు. యేసు ప్రభుని ఎరగక మునుపు ఆ కృప ఎంత అవసరమైందో, యేసు ప్రభుని ఎరిగిన తర్వాత కూడా కృప అంతే అవసరమైంది. అందుకే ఎఫెసీ పత్రికలో రాయబడింది కదా, కృప ద్వారా రక్షణ ద్వారా మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కృప ద్వారా మన జీవితాన్ని మనం ముగించిన ఆయన. ఆ కృపే యేసుక్రీస్తు ప్రభు. తీతు పత్రికలో రాయబడింది, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు. ఓ కృప మనిషిగా వస్తే ఎలాగుంటుందంటే యేసు ప్రభు. ఆ యేసు ప్రభువే మనందరి కొరకు ఈ భూమి మీదకి కాలం సంపూర్ణమైనప్పుడు దిగి వచ్చి, కనుక ఆయనను గురించిన 5 సంగతులు ఇక్కడ రాసినారు. మనం చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది 118వ కీర్తన, Psalm 118 verse 15, 118:15. నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడను. యెహోవా దక్షిణ హస్తము సాహసకారి. కనుక మొదటిది రక్షణ, సాల్వేషన్. గాడ్ ఈజ్ అవర్ సాల్వేషన్. జీసస్ ఈజ్ అవర్ సాల్వేషన్. యేసే మన రక్షణ. రక్షణ యెహోవాది అని 3వ కీర్తనలో చెప్పబడింది. ద సాల్వేషన్ బిలాంగెత్ అంటు ద లార్డ్. ఆయన పేరే రక్షకుడు. అందుకనే కొత్త నిబంధన మొదటి పేజీ తెరిస్తే మత్తయి సువార్త 1:21, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకి యేసు రక్షకుడితో ఆరంభించబడుతుంది. కనుక ప్రతి పరిచర్య రక్షణతో ఆరంభించబడుతుంది. రక్షణకర్త ద్వారా ఆరంభించబడుతుంది. ఆయన మన రక్షణకర్త, ఆయనే మన రక్షణ, ఆయనే మన రక్షణాధారము, ఆయనే మన రక్షణ దుర్గము, ఆయనే మన రక్షకుడు. యేసునందు ఇంకా విశ్వాసం ఉంచిన వారికి మరలా జ్ఞాపకం చేస్తున్నాం. యేసు ప్రభుని అంగీకరించకుండా, రక్షణ పొందకుండా ఇలాంటి అన్ని మీటింగ్లు పెట్టినా, గ్రౌండ్లో పెట్టినా, మందిరంలో పెట్టినా, కాటేజ్ మీటింగ్లు పెట్టినా, క్రిస్మస్ సందర్భంలో ఎక్కడ మీటింగ్ పెట్టినా, అవన్నీ నీకేం ఉపయోగం ఉండదు. అంటే నువ్వు యేసు నిరాకరిస్తూనే వచ్చు. అసలు యేసు ఎందుకు వచ్చినాడు అని బహుశా కూడా నువ్వు అనుకుంటుండవచ్చు. మనం అంతా దారి తప్పిపోయినామని బైబిల్లో రాయబడింది. రోమపత్రికలో నీతిమంతులు లేడు, ఒక్కటైనా లేడు, అందరూ త్రోవ తప్పి. అంటే వీఆర్ ఆల్ మిస్డ్. చూడండి, ఎవరైనా తప్పిపోయిన వాళ్ళకి ఎక్కడన్నా రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాండ్లో కానీ ఒక బోర్డు పెట్టింటారు. ఏమనంటే మిస్సింగ్, కనబడుట, తప్పిపోయినారు. ఇప్పుడు మనం తప్పింది ఎన్ని బోర్డులు పెట్టాలి? అట్లా మానవ జాతి తప్పిపోయింది. ఎన్ని బోర్డులు పెడితే సరిపోతాయి? ఎట్లా తప్పిపోయారు అని అంటే, మీకు మామూలుగా పరిచయమైన ఒక ఉదాహరణ చెప్తా. ఎక్కడ గుంటూరులో జాతర జరుగుతుంది అన్న. జాతర అంటే తెలుసు, గుంటూరు భాషలో జాతరేనా?
ఆ? తిరునాళ్ళ జరుగుతుందను, ఏదో ఒక తిరునాళ్ళు. వేల లక్షల మంది వచ్చింటారు. ఒక ఊర్లో భార్య భర్త వాళ్ళకు ఒక చిన్న కొడుకు, ఈ టేబుల్ ఎత్తుండే ఒక కొడుకు 5వ తరగతిలో ఉంటే వాడిని తీసుకుని పోయినారు అలాంటి తిరునాళ్ళకి. ఉదయం నుండి సాయంకాలం దాకా తిరునాళ్ళు అటు ఇటు చూసినారు, అన్ని తిరిగినారు, తినగలిగిన తిన్నారు, కొనుక్కోగలిగిన కొన్నారు, పలకరించగలిగిన వాళ్ళతో పలకరించినారు. ఇలాగంతా అయిపోయిన తర్వాత సాయంకాలం ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనేటప్పుడు ఆ కొడుకు జాతరలో తిరునాళ్ళలో తప్పిపోయాడు. భార్య భర్తలను దగ్గర ఉన్నారా, పిల్లవాడిని తిరునాళ్ళలో తప్పిపోయాడు. ఎతికారు, వీలైనంత దాకా వాళ్ళు చేత కాలే. అనౌన్స్మెంట్లు కూడా పనిచేయవు. రైల్వే స్టేషన్లో తప్పిపోతే అనౌన్స్ చేస్తే తీసుకురావచ్చు, కానీ బస్ స్టాండ్లో తప్పిపోతే అనౌన్స్ చేస్తే తీసుకురావచ్చు, కానీ తిరునాళ్ళలో తప్పిపోతే ఎడ తీసుకుని వస్తే, ఎవరని తీసుకుని వస్తే? పక్కన మనిషి మాట్లాడేదే మనకి వినిపించదు, ఇంకా అనౌన్స్ చేస్తే ఏమి వినిపిస్తుంది? కనుక అలాగ అంతా ఎతికి వాళ్ళ ఇంటికి వచ్చి, ఇది తప్పిపోయిన చిన్న పిల్లోడు ఏడుస్తే ఎక్కడో ఒక మూలకుంటే మీలాంటి ఎవరో దయగలిగిన వాళ్ళ ఆ పిల్లని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, ఏం బాబు ఏడుస్తున్నావు అంటే, నేను తప్పిపోయినాను, మా నాన్నగారు అమ్మ ఎక్కడున్నారో తెలియట్లేదు, అందుకే ఏడుస్తున్నాను అని అన్నాడు. సరే, వాళ్ళు నీకు దొరికేంత దాకా నేను మా ఇంటికి తీసుకెళ్తాను, నువ్వు వస్తావా అన్నాడు. సరే అన్నాడు ఈ పిల్లోడు. ఈ పిల్లవాడిని ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇల్లు చాలా బాగుంది, చాలా పెద్దది. ఈ పిల్లని కూడా ఒక గది ఇచ్చినారు. అయినా ఏడుస్తా ఉన్నాడు. ఏడుస్తుంటే, సరే ఏడ్చొద్దు, నీకు 5 స్టార్ చాక్లెట్ తెచ్చిస్తామని చాక్లెట్ తెచ్చి, చాక్లెట్ చూసి తిని కొద్దిసేపు దాకా ఏడవడం మానేశాడు. మళ్ళీ ఒక గంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడవడం ఆరంభించాడు. మళ్ళీ ఈయన తీసుకెళ్ళిన ఆయన, ఏడవద్దు, నీకు ఐస్ క్రీమ్ తెచ్చిస్తాను అన్నాడు. ఐస్ క్రీమ్ తెచ్చిచ్చి తిన్న తర్వాత ఒక గంట సేపు దాకా ఏడవకుండా అన్నాడు. మళ్ళీ తర్వాత ఏడవడం ఆరంభించాడు. మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిన ఆయన అన్నాడు, ఏడవద్దు, నేను నీకు మంచి బొమ్మలు తెచ్చిస్తాను అన్నాడు. బొమ్మలు తెచ్చిచ్చి ఆ బొమ్మలతో ఆడుకున్నాడు. మీకు తెలుసు కదా, పిల్లలకి ఏదైనా అల్పమే, ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు, తర్వాత అది ఎంత ఇష్టమైందో అంత అసహ్యం అవుతుంది వాళ్ళకి. అందుకే ఆ బొమ్మలు పడేసి మళ్ళీ ఏడవడం ఆరంభించి, అది తీసుకెళ్ళి ఆయన చాలా పోరాటమైంది. ఏంటో ఊరికే తెచ్చుకునే పిల్లల్ని, ఏది ఇచ్చినా కొద్దిసేపు మౌనంగా ఉంటాడు, తర్వాత ఏడవడం ఆరంభిస్తాడు అని. తర్వాత అన్నాడు, నీకు మొబైల్ ఫోన్ ఇస్తా, ఏడవద్దు అన్నాడు. మొబైల్ ఫోన్ ఇచ్చినాడు. అది కూడా కొద్దిసేపు ఆడుకున్నాడు, తర్వాత పక్కన పడేసినాడు, ఏడవడం ఆరంభించాడు. ఇలాగ రోజు ఈయన ఏదో ఒకటి ఇయడము, ఆ పిల్లడు కొద్దిసేపు అంతా ఆడుకోవడం, దాని తర్వాత పడేయడము, ఏడవడం ఆరంభించు. ఇవి ఏమైనా ఆ పిల్లనికి తృప్తిస్తాయా? ఏడుపు మానిపిస్తుందా? ఇప్పుడు ఏడుపు మానాలంటే ఏం కావాలా? 5 స్టార్ మానిపించలేదా? ఐస్ క్రీమ్, పానీపూరి, డబుల్ కా మిఠా, బట్టలు, మొబైల్ ఫోను, ఆట వస్తువులు, ఏవి కొద్దిసేపు మానిపిస్తే తర్వాత మానిపించలేదు. అలాగా తీసుకెళ్ళి అనే పిల్లలతో బాధపడితే, ఈ పిల్లడు ఏడుస్తా ఉంటే ఏం చేయాలో తోచక అలాగ ఉన్నప్పుడు, వదినాన్ని ఇలాగ సాయంకాలం పూట ఆ పిల్లడు ఏడుస్తుంటే బయటన్నా అలా చూపిస్తాం ఏదన్నా, వాళ్ళు వీళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళని చూస్తే ఏడుపు మానుకుంటాడని బయటకు వస్తే, అంతలోకి ఉన్నట్టుండి ఏడుపు మానేసాడు. ఏంటో ఏడుపు మానేసాడంటే, వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, నేరుగా వెళ్ళి వాళ్ళ మీద పడ్డాడు, వాళ్ళు ఎత్తుకున్నారు, ఇంకా ఆనంద బాష్పాలు. ఇది కథ. ప్రతి కథలో ఒక అర్థం ఉంటుంది, ఆధ్యాత్మికమైన అర్థం. ఇప్పుడు మనకి అన్వయించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మనం కూడా లోకం యొక్క జాతరలోకి వచ్చింటే తెప్పిపోయినాం. లోకం మనకేం చేసిందంటే, నువ్వు తప్పైనా పర్లేదు, నేను నీకు డబ్బులు అనే చాక్లెట్ ఇస్తా, తిను. డబ్బులు ఎంత దాకా సంతోషం ఇస్తాయి? జీతం వచ్చిన వారము, రైతు సరుకులు అమ్మినంత దాకనో, డబ్బులు వచ్చిన దాకనో, అది చూసి దాకా సంతోషిస్తాడు. తర్వాత వాళ్ళకి వీళ్ళకి మందలకి దానికి వీళ్ళకి అంటే ఉన్నా కూడా అయిపోతుంది. అరే, తర్వాత ఇంకేం లోకం ఏం చేసిందంటే, కొత్త బట్టలు కొనేసి, పండుగ వచ్చింది కదా, కొత్త బట్టలు కొనుక్కున్నాడు, పండుగ వేసుకున్నాడు, మాసిపోయిన తర్వాత ఏమైపోయినాయి? మళ్ళా సంతోషం. మంచి వంటలు చేయిస్తా, మంచి మొబైల్ ఫోను, భార్య భర్త పిల్లలు, ఇలాగ ఏదో ఒకటి లోకం ఇస్తూ వచ్చింది. కొద్దిసేపు ఏడుస్తున్నాడు, కొద్దిసేపు మానేస్తున్నాడు. ఇప్పుడు ఏడ్చే మానవుణ్ణి బాగు చేయటానికి
పిల్లవానికి తండ్రి ఎలాగ అవసరమో మనుషులు కూడా దేవుడు రక్షకుడు, పుట్టించిన తండ్రి, పరలోకపు తండ్రి అవసరం. అందుకే గలతి 4:4 కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. పాత నిబంధన అంతా మనుషుడు ఏడుస్తూ వచ్చి లోకం అంతా చాక్లెట్లు, బిస్కెట్లు, 5 స్టార్లు, బట్టలు, మొబైల్ ఫోన్, చెప్పులు, ఆట వస్తువులు అన్నీ ఇస్తా వచ్చి ఇప్పుడు కొత్త నిబంధనలో లూకాసు వార్త 2వ అధ్యాయం, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం అందు నేను రక్షకుడు మీ కొరకు పుచ్చి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన పుడితే నాకేంటి? ప్రజలందరికీ కలగబో మహా సంతోషం. ఎందుకంటే తప్పైన మానవునికి, తప్పైన పిల్లవాడికి తల్లి తండ్రి కనిపించడం కంటే గొప్ప సంతోషం ఏముంది? నేను చెప్పాను కదా ఇందాక, బట్టలు కానీ, చాక్లెట్లు కానీ, ఐస్ క్రీమ్ కానీ, మొబైల్ ఫోన్ కానీ, ఆట వస్తువులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ తాత్కాలికమైన సంతోషం. మనకు కూడా మామూలుగా ఈ లోకములో ఆస్తులు, అంతస్తులు, కులము, ప్రాంతము, డబ్బు, ఘనత, పేరు ప్రఖ్యాతులు, ఐశ్వర్యము ఇవన్నీ తాత్కాలికమే. అవన్నీ మన పాపాన్ని తీసివేయలేవు, మనకు సమాధానం, సంతోషమే లేవు. అందుకే యేసు ఈ భూమి మీదకి మానవాకారం దిగి వచ్చిన యేసు ప్రభువారు మన కొరకై సశరీరుడుగా జన్మించి పాప రహితుడిలో నుండి పాప సహితుడు ఈ భూమి మీద ఉద్భవించిన పాపముగా చేయబట్టానికి శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, గడ్డం వెంట్రుకలు లాగవేసినారు, అవమానపరిచినారు. ఆయన వ్యవస్థనిగా చేసిన ప్రక్కలో బలెంతో పొడిచినారు, దేహమంతా కోడాలతో దున్నినారు. ఆయన రక్తం ఏరులై ప్రవహించింది, నది బలే ప్రవహించి ఆ రక్తపు ఊట దగ్గరకు పాపలమైన మనం, తెప్పైన మనం రాహిమాము క్రీస్తునాథ శరణం 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 అని చేరినప్పుడు మన పాపాన్ని యేసు క్షమించి వేశాడు, కడిగాడు, శుద్ధీకరించినాడు, పరిశుద్ధపరిచినాడు, ఉదయాలు తప్పరిల్లి చేశాడు. రక్షణ సునాదం మన హృదయంతరంగంలో నుండి బయటకు వచ్చేటట్లు చేశాడు. ఆయనే మన రక్షకుడని మనం గుర్తించడానికి అవకాశం కలిగింది. ఈ దినాల్లో మీటింగ్స్ ద్వారా కూడా మనం ఇదే ప్రకటించినాం, యేసు రక్షకుడని. కొంతమంది దానికి స్పందించి చేతులెత్తి రక్షణ తీర్మానం చేసుకున్నారు. అలాంటి తీర్మానం చేసుకున్న వారు దాంట్లో నిలిచినట్లుగా మనం ఇంకా అధికంగా ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు రక్షకుడు అని ప్రకటించబడింది. క్రైస్ట్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన లోక రక్షకుడు. యెహోవా కృప నిరంతరముండును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. రెండోది చూస్తామా? కీర్తనలు 118, 118వ కీర్తన 20వ వచనం. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించింది. ఇది యెహోవా, దిస్ ఈజ్ ద గేట్ ఆఫ్ ద లార్డ్. ఇది యెహోవా గుమ్మం, పరలోకపు గవి అని యాకోబు ఆదికాండం 28వ అధ్యాయంలో పలికిన సంగతి మనకు పరిచయం. అదే ఇంగ్లీష్ పదము ఇక్కడ కూడా వాడబడుతూ వచ్చింది. కనుక యేసు ప్రభు వారు మనల్ని రక్షించిన తర్వాత యెహోవా గుమ్మమైన సంఘములోనికి తోడుకొని వచ్చినాడు, నీతిమంతులుగా మనల్ని చేసి. అంతకుముందు మనం దుర్నీతిమంతులం, యేసుని ఎరగకుండా జీవించిన వారు. బైబిల్లో రాయబడిన సమస్త దుర్నీతి పాపం. ఆల్ అన్రైచియస్నెస్ ఈజ్ సిన్. యేసు ప్రభు వారికి వెలుపడి జరిగేదంతా దుర్నీతి. అది మనుషుని నీతి కావచ్చు, అది మనము కోరుకునే నీతి కావచ్చు, అది మనము నీతి అని తలంచేది కావచ్చు. యేసు ప్రభువే నీతి. అందుకే పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనంలో అన్నాడు, క్రైస్ట్ ఈస్ ద రిడెంప్షన్, సాంక్టిఫికేషన్, విజ్డమ్ అండ్ రైచియస్నెస్. క్రీస్తే విమోచన, పరిశుద్ధత, జ్ఞానము, నీతియు ఆయను. నో క్రైస్ట్, నో రైచియస్నెస్. క్రీస్తు లేకపోతే నీతి లేదు.
క్రీస్తుకి వాళ్ళపట్ల నీతి లేదు. అందుకే మనం అందరము దేవుని నీతి అగినట్లు దేవుడు తన కుమారుడైన నీతిమంతుని యేసును శిలువ మీద అప్పగించిన. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసు. ఆయన శిలువ వేస్తున్నాడు. పిలాతు భార్య పిలాతు దగ్గరకు వర్తమానం పంపించి ఏమని పేరు పెట్టింది యేసు ప్రభుకి? ఈ నీతిమంతుని జోలికి. ఆమె ఎక్కడో ఉంది ఆయనకి. యేసు ప్రభు ఎలాగ తెలిసినాడు? ఈ దయ్యాలు వెళ్ళగొట్టిన ఆయన జోలికి పోవద్దని చెప్పలే, ఈ సముద్రం మీద నడిచిన ఆయన జోలికి వెళ్ళొద్దని చెప్పలే, ఈ అద్భుత ఆశ్చర్యకారాలు రొట్టెలు చేపలు పంచిపెట్టిన ఆయన జోలికి పోవద్దని చెప్పలేదు. రోగాలు బాగా చేసినాడు, కుష్ఠరోగాలు బాగా చేసినాడు, రక్తస్రావం గల స్త్రీని బాగా చేసినాడు. అలాంటి ఆయన జోలికి పోవద్దని చెప్పలేదు. ఆమె దేవుని యొక్క దైవ లక్షణాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. యేసు ప్రభు వారు శిలువలో చనిపోయిన తర్వాత మనకు పరిచయం కదా, దేవాలయపు తెర చినిగిపోయింది, సమాధిలో ఉన్న వారు లేచినారు. చుట్టూన్న పరిస్థితులన్నీ చూసినప్పుడు చుట్టూన్న సైనికులు వాళ్ళు యేసు ప్రభు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఈయన నిజముగా నీతిమంతుడు, దేవుని కుమారుడు. ఈజ్ ట్రూలీ ద రైచియస్ గాడ్. ఆయనలో పాపము లేదు. పిలాతు ఆయన శిలువకు అప్పగించక మునుపు కూడా పాత్ర తీసుకొని నీళ్లు ఉన్న పాత్రలో తన చేతులు కడుక్కొని ఈయన నీతిమంతుడు, నిర్దోషి, ఆయన యొక్క అపరాధం నేరారోపణ మీ మీద, మీ పిల్లల మీద. ఆ నీతిమంతుడైన వాడు అనేకమైన దుర్నీతిమంతులైన మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకాయ సిలువలో మన దుర్నీతిని భరించిన ఇప్పుడు ఆయన మన నీతి ఆయను. క్రైస్ట్ ఈజ్ అవర్ రైచియస్నెస్. కనుక ఇప్పుడు నీతిమంతులు ఎక్కడికి వస్తున్నారు? యెహోవా గుమ్మములోనికి, ద గేట్స్ ఆఫ్ ద లార్డ్, యెహోవా ఉన్న స్థలములోనికి వస్తున్నారు. ఆయన నీతిమంతుడు కనుక ఆయన నీతి మనకు కూడా ఆపాదించబడి, అలా కొంతమంది రక్షణ పొందిన వారు ఆధ్యాత్మికంగా ప్రోత్సాహం పరికొల్పు దైవ సాహసంలోనికి రావటానికి ప్రభు అనుకూలపరిచిన. కనుక రెండవది గుర్తుపెట్టుకోవటానికి చెప్తా, ద సెయింట్స్ ఇన్ ద చర్చ్, సంఘములో పరిశుద్ధులు నీతిమంతులుగా వారికి కనిపిస్తారు. మూడవది చూస్తామా? 118వ కీర్తన, సామ్ 118, 22 వచ్చి 118, 22. ఇల్లు కట్టు వారిని షేధించిన రాయి, మూలకు తల రాయి ఆయన. దీనికి ఒక పేరు పెట్టండి, ఈజ్ ద స్టోన్. ఆయన రాయి. ఏ రాయి? నిషేధించబడిన రాయి కాదు, కార్నర్ స్టోన్, మూల రాయి. అందుకే పిలాతు దీన్ని మన్నించింది. పేతురు దీన్ని చేసుకొని పేతురు పత్రికలో రాస్తాడు, అమూల్యమైన రాయి, ప్రెషస్ స్టోన్. ఈ రాయి మనకు మొదట ఎక్కడ కనిపిస్తుంది? ఆదికాండం 28. యాకోబు ఒక రాతిని తీసుకొని తలగడగా చేస్తుంది. ఒక రాయి కాదు అది, ఒకే రాయి, ఒకటే దేవుడు, ఒకే క్రీస్తు, ఒకే రక్షణ, ఒకే మందిరం, ఒకే బాప్తిసం. ఎన్నో కాదు, 10-20 రాళ్ళ పెట్టింది కాదు, ఒక్క రాయి. ఈ రాయి నడిచింది. రాళ్ళ నడుస్తాయిదే. రాత్రిని మనం మోస్తామా? మనల్ని రాయి మోస్తుంది. మీ ఊర్లో రాళ్ళు ఎలా ఉంటుంది? మీ జిల్లాలో రాళ్లను మనం మోస్తాం, మనుషులు మోస్తామా? లేదా మనుషుల్ని రాయి మోస్తుంది? మనుషులే రాళ్ళను మోస్తాం కదా. ఈ రాయి అలాంటిది కాదు. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం, 1 Corinthians chapter 10 verse 4. ఎవరైనా గట్టిగా చదవండి. మధ్యాహ్నం అన్నం తిన్నాడు. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ, రాక్ దట్ ఫాలోడ్ దెమ్. తమ్మును వెంబడించిన రాయి. రాయి నడుస్తుందా? ఇక్కడ బైబిల్ రాయబడింది,
ఆ రాయి నడిచిందంట. ఇది నడిచే రాయి. మీరు ఎక్కడ చూడరు ప్రపంచంలో నడిచే రాయి ఒక్కటే ఒకటి, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆ రాయి వాళ్ళు వెనక నడిచింది. ఆ రాతిలో నుండి వచ్చి నీళ్లు తాగినారు. ఆ బండ, దట్ రాక్ ఈజ్ క్రైస్ట్. ఆ బండ క్రీస్తు. ఆయన ముఖ్యమైన మూల రాయి, ఆయన అమూల్యమైన రాయి, ఆయన తలగడగా చేసుకున్న రాయి, ఆయన నిలబెట్టబడిన రాయి, ఆయనే ఆ రాతి మీద కొన మీద నూనె పోయబడిన రాయి. ఆ రాయే క్రీస్తు. ఆ రాయే, ఆ క్రీస్తే శిరస్సు. కనుక దేవుని యొక్క ప్రజలముగా ఈ మీటింగ్స్ లో యేసు శిరస్సు అయి ఉన్నాడని ప్రకటించబడి, కొంతమంది ఆ రాతి దగ్గరికి వచ్చినారు, ఆ శిరస్సు దగ్గరికి వచ్చినారు. ఆ రాయి మమ్మల్ని వెంబడించాలని కోరుకున్నారు. ఆ బండలో నీళ్లు తాగడానికి ఇష్టపడ్డారు. అందుకే దాహము గల వార్లారా నీళ్ల యొద్దకు రారండి. రాతిలో నుండి వచ్చి నదిలో నీళ్లు ఎండిపోయినాయి అంటారు వర్షాలు పడి. నది ఎలాగ నిండుతుంది? నీళ్లతో ఎలాగ నిండుతుంది? అంత అమాయకంగా కూర్చోద్దాం. నీళ్ళ చెరువులు ఎలాగ నిండుతాయి తెలియదా? వర్షం పడితే నది నిండుతారు. మరి ఇప్పుడు రాయి నిండాలంటే ఏం పడాలా? వర్షమా, కాలువలా, పైపులు కొట్టాలా? ఈ రాళ్ళలో నీళ్లు మామూలుగా ఏంటి, రాయిలో నీళ్లు ఉండదు. మరి ఈ రాయి 6 లక్షల కాల్బలానికి 40 సంవత్సరాలు నీళ్ళిచ్చి, మీ ఊర్లో ఇప్పుడు కాదులే, ఇంతకుముందు ఇప్పుడు కూడా ఎప్పుడైనా నీళ్లు రాని దినాలు ఉన్నాయా లేవా? మస్తుగా ఉన్నాయి. నేను వచ్చినప్పటి నుండి చాలాసార్లు నీళ్లు రాలేదు. చెప్తుంటారు నాకు, బ్రదర్ నీళ్లు రాలేదు, ట్యాంకర్ పిలిపించినామని. ఒక్కరోజు నీళ్లు రాకపోతే అంత సతమతం అయిపోతా. ముఖ్యంగా సిస్టర్స్ ఇంట్లో ఉండేవాళ్ళు ఒక్కరోజు నీళ్లు రాకపోతే ఎంత కోపం, ఎంత చిరాకు. అప్పుడు భర్త మాట్లాడకూడదు, కొడుకు మాట్లాడకూడదు, మేము బోధకులు కూడా మాట్లాడకూడదు. ఏం చెప్పిన అది ప్రైస్ లాడ్స్. ఓకే సార్ చేసినాం, సరే సార్ వెళ్ళొస్తాం, సరే సార్. ఇంకేమన్నా మాట్లాడినామా ఆ విసుగంతా మన మీదకి వస్తుంది. ఒక్క పూట నీళ్లు లేకపోతే ఇల్లంతా కంపరం వస్తుంది కదా, చాలా కష్టంగా ఉంటుంది. నీళ్ళు అన్నిట్లో ఉన్నా కూడా మా పల్లెటూరు మాది, బావులకు పోయి నీళ్లు తెచ్చేవాళ్ళం. అప్పుడు చేదేబాయి నీళ్ళు అన్ని కుండల్లో పోసింటాం, బకెట్లో పోసింటాం, కడవల్లో పోసింటాం. ఏదో ఒక దాంట్లో ఎవరో ఒకళ్ళు వాడతాం కదా, ఒక 2 చెంబులు తక్కువ వస్తాయని. నీళ్ళు తీసుకురారా బయటికి, అదే బావికి వెళ్ళి అంటే ఉన్నాయి కదమ్మా అన్ని, ఒక్క సుక్కలేవు. నీకు అనిపిస్తుంది అన్ని పొర్లి ప్రవహించాలి అన్న నీళ్లు. ఒకదాంతో వాడుకోకుండా ఉంటాం, వాడుతూనే ఉంటాం కదా. అంటే వాళ్ళ నీళ్లు ఉంటేనే పని జరుగుతుంది అంట. ఎందుకమ్మా అలాగా అరుస్తావు ఊరికే? ఇన్ని నీళ్లు ఉన్నాయి వాడుకోవచ్చు కదా అంటే, నీళ్లు ఉంటేనే పని జరుగుతుంది, నీళ్లు ఉంటేనే పని సాగుతుంది, నీళ్లు ఉంటేనే పని చేయబోద్ది. యేసుక్రీస్తు ప్రభు అనే బండ ఆ నీళ్లే. ఆ బండలోనికి మరి వర్షాన్ని బట్టి నీళ్ళు రావాలి కదా, రాలేదేంటి? ఎక్కడి నుండి వర్షం కురసలా? ఆయనే జీవజల ఊట, రాక్ దట్ వాజ్ క్లెఫ్ట్ ఫర్ us, మన కొరకై చీల్చబడిన బండ. ఇది సృష్టికి వ్యతిరేకం, అంతేనా? మీరు చదువుకునే వాళ్ళు ఉంటారు, ప్రతిదానికి సైకిల్ ఉంటుంది కదా, మెటబాలిక్ సైకిల్ అంటాం. అంటే దీన్ని ఎక్కువ గురించి చెప్పను, ఎందుకంటే మీకు కూడా ఇబ్బంది వేస్తుంది. మనం తిన్న ఆహారం ఎలాగా విసర్జించబడితే దాని తర్వాత ఆహార పదార్థాలు ఎలాగ ఉత్పత్తి అయితే, నేను ఇది చెప్పినాను అనుకో, మీరు మళ్ళీ మా మీటింగ్ అయిన తర్వాత తినడం మానేస్తారు. అలాగే ప్రతిదానికి సైకిల్ ఉంటుంది. మనిషి కూడా అంతే కదా, మనకు కూడా సైకిల్ ఉంటుంది. సైకిల్ అంటే ఒక చక్రం మాదిరి. మొట్టమొదట ఒక్కడిగా ఇక్కడ లోకంలోకి వచ్చినావు, ఒకరేమవుతారు, 2 అవుతారు, అంటే పెళ్ళి అవుతుంది, 2. ఇవన్నీ మీకు విడమర్చి చెప్పాల్సిన పని లేదు. గుంటూరు జిల్లా వాళ్ళు అంటే ఖ్యాతి. 2 ఏమవుతారు, 3 అవుతారు. దేవుడు కనికరించి వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదిస్తే ఒక బిడ్డ కలిగితే 3 అవుతారు. 3 తర్వాత ఏమవుతారు, 4 అవుతారు. ఇప్పుడు మళ్ళీ సైకిల్ కావాలి కదా, ఇప్పుడు 4 ఏమవుతారు, మళ్ళీ 3 అవుతారు. 3 ఏమవుతారు,
ఇద్దరు అవుతారు. అంటే ఇద్దరు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు. వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు, అమెరికాకో ఆస్ట్రేలియాకో ఇంగ్లాండ్కో ఎక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎంతమంది మిగులుతారు? ఇద్దరు మిగులుతారు. సాధారణంగా వాళ్ళిద్దరు ఒకేసారి పోరు. ఇప్పుడు ఒక్కళ్ళే పోతారు. ఎంతమంది మిగులుతారు? ఒక్కళ్ళే మిగులుతారు. సో హ్యూమన్ సైకిల్, ఒకళ్ళే వచ్చినాము, ఒకళ్ళే మిగులుతాం. ఒకళ్ళే మిగులుతామని తెలుసు, కానీ ఆరాటం. నాది, నా భర్త, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా మనవడు, నా మనవరాలు, నా ఆస్తి, నా బంగారం, నా ఇల్లు అంతా నాదే. ఏకాకిగా వచ్చాను, ఏకాకిగానే సైకిల్ ఇది. అలాగే నీళ్లు కూడా నదీనాం సాగరోగతి అంటాం కదా, నదులన్నీ ప్రవహించి సాగరంలో కలుస్తాయి, సముద్రంలో కలుస్తాయి. సముద్రంలో కలిసిన తర్వాత ఈ సముద్రం ఎండ ఉంటది కదా, మీకు ఎండ బాగా తెలుసు పత్తిపాళ్ళ. ఎండకి సముద్రంలోని పై భాగం అంతా ఏమవుతుంది? ఆవిరైపోతుంది. ఆవిరి ఏమవుతుంది? మేఘాల రూపంలోకి వస్తాయి. మేఘాలు ఏమవుతాయి? చల్లబడిన తర్వాత వర్షాలు అవుతాయి. వర్షాలు ఏమవుతాయి? వర్షం పడిన తర్వాత నీళ్ళన్నీ మళ్ళీ చిన్న పిల్ల కాలువలు, నాలువలు, వంకలు, వాగులు ఇవన్నీ అయిపోయి ఉపనదులు అయిపోయి నది అయిపోతుంది. మళ్ళీ నది పోయి సముద్రంలో కలుస్తుంది. దీన్ని హైడ్రలాజికల్ సైకిల్ అంట. అలాగే ప్రధానికి ఒక సైకిల్ ఉంటుంది. మరి నీటికి హైడ్రలాజికల్ సైకిల్ అన్నప్పుడు ఈ ప్రకృతిని అంతా డిఫేమ్ చేసింది. అంటే యేసుక్రీస్తు అనే రాతిలో నుండి వచ్చే నీళ్లకు నో సైకిల్. అర్థమైందా? అంటే దాన్ని రీఫిల్లింగ్ చేసేది ఏమీ లేదు. ఆ నీళ్లు వస్తూనే ఉన్నాయి. మామూలుగా చూడండి, నీళ్లు ఏదైనా బాగా నది అది ఇది అయితే మనకుండే నదులు మామూలు నది కదా, వర్షాకాలంలో బాగా అయితే, వేసవికాలంలో అన్ని ఎండిపోయింది. పిల్లలు క్రికెట్ ఆడుతుంటారు అక్కడ, రకరకాల కార్యకలాపాలు జరుగుతాయి. నాకంటే మీకు బాగా తెలుసు. కానీ ఈ బండ అలాంటిది కాదు. ఈ బండ ప్రతి కాలంలో నీళ్లు వచ్చినాయి. ఈ వేసవికాలం ఎన్ని తాగాలన్నా అన్ని వచ్చినాయి. చలికాలం కొన్ని తాగుతారన్నా కొన్ని వచ్చినాయి. వర్షకాలం మామూలుగా అయితే చాలంటే మామూలుగా వచ్చినాయి. ఆ బండలో నీళ్లు అయిపోలేదా? ప్రతి దాంట్లో నీళ్ళు అయిపోయినాయంటే, కుండలో నీళ్ళు అయిపోయినాయి, కడవలో నీళ్ళు అయిపోయినాయి, క్యాన్లో నీళ్ళు అయిపోయినాయి, చెరువుల్లో నీళ్ళు అయిపోయినాయి. ఇక్కడ జిల్లాలో అన్నిట్లో నీళ్ళు అయిపోయినాయి. నదిలో నీళ్ళు అయిపోయినాయి, అన్ని నీళ్ళు అయిపోయినాయి. ఈ బండ నీళ్ళు అయిపోలేదు. నో రీఛార్జ్. అయిపోకుండా ఉండాలంటే మళ్ళీ వర్షం పడితే అందుకే నిండిందేమో. అలా కాదు. అమ్మును వెంబడించిన బండలో నీళ్లు త్రాగరి ఆ బండ క్రీస్తు. ప్రభు మన అక్కర్లు తీరుస్తూ, మనల్ని వెంబడిస్తూ, మీటింగ్స్లో మనకు సహాయం చేస్తూ, మన ఆత్మీయ దాహము తీరుస్తూ, మనల్ని కట్టుతూ వచ్చి నిరాకరించబడిన ఆ యేసు ప్రభు మూలరాయిగా మన కొరకు నిర్మించిన ఈ వాక్యం మీకు తెలుసు కదా. ఇది బైబిల్ ఎన్నిసార్లు రాయబడింది? ఇదే ఇందాక మనం చదివాం కదా, ప్రవచన వాక్యం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. పాత నిబంధనలు ఎన్నిసార్లు? కొత్త నిబంధనలు ఎన్నిసార్లు? మీకు అన్నీ తెలుసు కదా, గొప్ప పండితులు. పాత నిబంధనలు ఒకసారే, ఇక్కడ ఒకటే. కొత్త నిబంధనలు ఎన్నిసార్లు రాయబడింది తెలుసు? కనీసం 5 సార్లు రాయబడి. మొదట మత్తయి రాస్తాడు, చివరిలో ఎవరు రాస్తారు? ఇందాక చెప్పాను, ఎవరు? పేతురు. 5 సార్లు పాత నిబంధనలో రాసినారు, కొత్త నిబంధనలో రాసినారంటే ఆ రాయి యొక్క ప్రశస్త. ఆ రాయిని యేసు దగ్గరికి మనం వచ్చి, ద క్లోజర్ టు ద స్టోన్ ద క్లోజర్ ఈస్ ద నేచర్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఆ రాతికి ఎంత దగ్గరికి వస్తామో ఆ రాతిలో ప్రవహించి నీళ్లు తాగటానికి అంత దగ్గరలో మనం. అదే జీవజలముల ఊట. యేసు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమర స్త్రీతో మాట్లాడుతున్నాడు, ఈ నీళ్లు తాగువాడు మరెన్నడు దప్పిగనడు. ఆ నీళ్లే యేసుక్రీస్తు. ఆయన మన ఆత్మీయ దాహము మీటింగ్లో తీరుస్తూ వచ్చినాడు, మన అక్కలు తీర్చినాడు, మనల్ని వెంబడిస్తూ వచ్చినాడు. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండదు. 4వ చూస్తామా? 118వ కీర్తన, Psalm 118, 26వ వచనం. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక, యెహోవా మందిరంలో నుండి మిమ్మును
యెహోవా మందిరం, శాంక్చురీ. ఇప్పుడు దాకా 5 పదాలు చెప్పిన. మీరు గుర్తుండటానికి ఇంగ్లీష్లోన, ఎవరైనా ఇంగ్లీష్ పరిచయం ఉన్న వాళ్ళకి గుర్తుండటానికి పదాలు. మొదటిదేంటి? ఈజ్ అవర్ సాల్వేషన్, ఆయన మన రక్షకుడు. రెండవదేంటి? ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు, ఈ మేడ్ us saints. మూడవదేంటి? ఈజ్ అవర్ స్టోన్, ఆయన మన ముఖ్యమైన రాయి. నాలుగోదేంటి? ఈజ్ అవర్ శాంక్చురీ, ఆయనే మందిరం. ఆయన మందిరంలో ఉంటాడనేది పాత నిబంధన, ఆయనే దేవాలయం అనేది కొత్త నిబంధన. అందుకని యేసుప్రభువు అన్నాడు, ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, ఈ మందిరమును ఏంటి పడగొట్టుడి, నేను దాన్ని కట్టేదను, లేపేదను. ప్రభువు వారు ఆయన కట్టేవాడు, ఆయన లేపేవాడు. కనుక ఆయన శరీరం అనే దేవాలయం, మనమే ఆయన శరీరం. అందుకే పౌలు ఎఫెసీ పత్రిక రాస్తాడు కదా, ద చర్చ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘము అను క్రీస్తు శరీరం. అలాగా ఆయన మనం శరీరముగా చేసిన, అంటే శరీరంలో రకరకాల భాగాలు అన్ని సింఫోనీతో ఏక మనస్సుతో పనిచేసినప్పుడు అన్ని చక్కగా పని జరుగుతుంది. మైండ్ ఒకటి చెప్తే చేతులు ఒకటి, కాళ్ళు ఒకటి ఇలాగ చేసిన ఆయన. ఇప్పుడు మీకు దోమ గరుస్తుంది, ఎవరు చెప్తారు దోమ గరుస్తుందని? మైండ్ చెప్తుంది, ఇక్కడ ఏదో నొప్పిగా ఉంది, ఏం చూడు అని. అప్పుడు కళ్ళు ఏం చేస్తాయి? అక్కడ చూస్తాయి, అక్కడేముంది? దోమ ఉంది. ఇప్పుడు కుట్టమని, తోలమని ఎవరు చెప్తారు? చెయ్యి. మైండ్ చెప్తే చెయ్యి యాక్ట్ చేసి, కళ్ళు ఏం చేసినాయి? చూసినాయి. చెయ్యి ఏం చేస్తుంది? దాన్ని యాక్ట్ చేస్తుంది. స్కిన్ ఏం చేస్తుంది? దాన్ని నొప్పి అని తెలియచేస్తుంది. దేహంలోని ఒక్కొక్క అవయవము తన పని తాను చేసుకుంటే అంత సక్రమంగా ఉంటుంది. అప్పుడు దేహం ఒక ఆర్డర్గా ఉంటుంది. ఆ దేహము అవయవాలు వాటి పని చేయకపోతే అప్పుడు డిజార్డర్ అంటారు, అంటే అనారోగ్యం వచ్చింది. మనకు చాలాసార్లు అనారోగ్యం రావటానికి కారణం ఏంటంటే, మన అవయవాలు సరిగా పనిచేయటానికి మనము వాటిని అనుమతించడం లేదు. తిన్నామనుకో, ఫుల్గా తింటాను ఒక రోజు అంతా ఒకేసారి. తినలేదనుకో రోజంతా తినకుండా పస్తలో ఉంటాం. అలవాటే బ్రదర్, మాకు ఇట్లే ఉంటాం బ్రదర్. వయసు ఉన్నప్పుడు ఉంటారు బ్రదర్, 50 ఏళ్ళు అయిపోయిన తర్వాత తెలుస్తుంది బ్రదర్. అప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చిందంటారు, అన్నం తినబుద్ధి కాదంటారు. అప్పుడు ఇంకా రకరకాలుగా చెప్తా ఉంటారు. వయసులో ఉన్నప్పుడు మాత్రం ఎవరు చెప్పేది వాళ్ళకి పట్టదు. నాబాల్ స్పిరిట్, ఎవరి మాట వినాడు. ఎందుకంటే వయసు అట్ట చేస్తారు. వీళ్ళు ఇట్లే మామూలుగా చెప్తుంటారు. వయసు అయిపోయిన తర్వాత, అయ్యో నేను ఎలాగ వినుకోకుండా అయిపోయాను, వినింటే ఎంత బాగుండు, యెహోవా మాట విన్న ఎడలా ఎంత మేలు. అలాగే ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడటానికి దేవుడు మీటింగ్స్ వాడుకుంటూ వచ్చిన అనేక మంది పరిశుద్ధులు ప్రార్థన చేసినారు. ఆ దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంది. లేవి 26:11 ప్రకారం, I'll set my tabernacle among you and my mind and heart shall be there. నా మందిరం మీ మధ్య నేను ఉంచి ఉన్నాను, మీ యందు నా మనస్సు అసహ్యం. అలా ప్రభు తన మందిరాన్ని మన మధ్యలో ఉంచుతూ వచ్చి 5వ దాకా చూసి ముగిస్తామా? 118వ కీర్తన, Psalm 118. నూట 18వ కీర్తన 27 verse 27. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠ కొమ్ములకు కట్టుడి. ఉత్సవ బలి పశువులు అని బహువచనం ఉందా, ఏకవచనం ఉందా?
ఒకటే పశువు. ఎవరైనా పస్కా బలి పశువు యేసుక్రీస్తు ప్రభు. సాక్రిఫైస్, త్యాగాన్ని జ్ఞాపకం చేస్తుంది. యేసు మన కొరకు ఉత్సవ బలి పశువు వలె వధించబడిన దేవుని గొర్రెపిల్ల అని వాక్యంలో రాశారు కదా. అలాగే పౌలు రాస్తున్నాడు కొరింథీ పత్రికలో, క్రీస్తే మన పస్కా బలి. క్రైస్ట్ ఈజ్ అవర్ పాస్కా ల్యామ్. ఆయనే మన కొరకు వధించబడినాడు. ఆయనే మన కొరకు శిలువలో రక్తం కాచి, ఆయనే మన కొరకు త్యాగ సహితమైన ప్రేమ చూపించు. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు కూడా మీటింగ్ దినాల్లో దేవుడు వారికి అనుగ్రహించిన కృప కొలది వారు సమర్పించుకుంటూ వచ్చి సాక్రిఫైస్, త్యాగం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముడు అని ఎవరనాలా? 2వ వచనం 118:2. ఎవరైనా మధ్యాహ్నం భోజనం చేసిన వాళ్ళు చదవ. ఓకే, చదవండి. అంతేనా? ఇక్కడ 3 రకాలైన ప్రజలు ఉన్నారు కదా. మొదటి దేవురు ఇశ్రాయేల్, రెండవ దేవురు, మూడవ దేవురు యెహోవా యందు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, జవాబు చెప్పు. ఈ 3 క్లస్టర్ బైబిల్లో కీర్తనలు ఎన్నిసార్లు రాశారు? ఇశ్రాయేలీలు, అహరోను వంశస్థులు, యెహోవా యందు భయభక్తులు గలవారు. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే తర్వాత జవాబు చెప్తా. ఎప్పుడు చూడలేదా మీరు? 115, 9, 10, 11. ఈ పేరు కనిపించిందా? 3 ఉండేది. మొదటిదేంటి? ఇశ్రాయేలీ. రెండవదేంటి? మూడవదేంటి? ఈ హల్లెలూయా కీర్తనలో ఇది 2 సార్లు మనకు కనిపిస్తుంది. ఇక్కడేంటి? 115లో ఏం చేయాలి? నమ్ముకొనుడి, ట్రస్ట్. ముగ్గురు చేయాల్సిన పని ఇక్కడ ఏంటంటే నమ్ముకొనుడి. 118వ కీర్తనలు ఏంటి? ఉండనని. వెరీ గుడ్. వాళ్ళు అంటారు, మరి మన సంగతి ఏంటి? ఇక్కడ ట్రస్ట్ 115వ కీర్తనలోనేంటి? దేవుని నమ్మండి, నమ్మండి, ట్రస్ట్ ఇన్ ద గాడ్, ట్రస్ట్ ఇన్ ద గాడ్, ట్రస్ట్ ఇన్ ద గాడ్. ఇప్పుడు 118వ కీర్తనకు వచ్చేటప్పటికి టెస్టిఫై గాడ్, టెస్టిఫై గాడ్, టెస్టిఫై గాడ్. దేవుని గురించి సాక్ష్యం ఇవ్వండి. ఏమని? ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఇప్పుడు ముందుకెళ్ళక మునుపు మనము 115వ కీర్తనలో ఉన్న గుంప, 118వ కీర్తనలో ఉన్న గుంప. ఇశ్రాయేలీలు అంటే ఇట్స్ ఓపెన్, ఇట్స్ ఎ పబ్లిక్ ప్రైజ్, అందరికి సంబంధించి. అహరోను వంశస్థులు అంటే ఎవరు? ప్రీస్ట్లీ మాస్, యాజక సమూహము. తర్వాత కింద ఇంకో 3వ వరుస ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, పర్సనల్ పీపుల్. వ్యక్తిగతంగా ఎవరైనా భయభక్తులు కలిగి ఉండొచ్చు. కనుక మొదటిది ఏంటి? బ్రాడ్గా ఇశ్రాయేల్ అందరు. రెండవది ఏంటి? అహరోను వంశస్థులు, ఇంకా చిన్నగా అయిపోయింది సర్కిల్. మూడవది ఏంటి? యెహోవా యందు భయభక్తులు. ఇప్పుడు 3వ సందర్భం మీద ఎక్కడ రాయబడింది? కీర్తనలు 135, 19, 135 verse 19. ఆ 20.
21. ఇప్పుడు చాలు బ్రదర్. ఇక్కడ మరలా వీళ్ళు ముగ్గురు కనిపిస్తున్నారు. వీళ్ళతో పాటు మళ్ళీ ఎవరు కనిపిస్తున్నారు? ఇప్పుడు అహరోన్ అంటే దాదాపు లేవిన్నే. కనుక ఇక్కడ విషయం ఏంటంటే మరలా వీళ్ళు మనకు కనిపించి ఏం తెలియజేస్తున్నారంటే యెహోవాను ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, దేవుని నామాన్ని స్తుతించండి వీరికి తెలియజేస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనం 115వ కీర్తనలో ఉన్న గుంప, 118వ కీర్తనలో ఉన్న గుంప, 135వ కీర్తనలో ఉన్న గుంప మన గుంపు కీర్తనల్లో లేదా? నన్ ఆఫ్ ద అబౌవ్. ఏబిసి పైవేవి కావు. ఎందుకంటే మన జవాబుకి ఎక్కడ బైబిల్లో ఉండదు. ఇది అవుట్ ఆఫ్ సిలబస్ ఉన్నాయి. పిల్లలు పరీక్షలు రాసేకపోయిన తర్వాత ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి కదా, రాసి వస్తారు. మా దగ్గర కూడా కొంతమంది స్టూడెంట్స్ వస్తారు రాసి, అమ్మాయిలు అబ్బాయిలు. ఏంటి ఎట్లా రాశారు ఎగ్జామ్ అని అంటే సైలెంట్ మౌనంగా ఉంటారు. ఇంకా అమ్మాయిలు మాట్లాడతారు కదా, ఏంటి అమ్మాయి ఎట్లా రాసినారంటే సార్ అన్నీ అవుట్ ఆఫ్ సిలబస్. సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ అంటే మనం ఏం అటెండ్ చేయలేము. విత్ సిలబస్ ఇస్తేనే రాస్తాం కదా. మనకు కూడా చాలాసార్లు వాక్యం అంతా ఎట్లుంటుందంటే అవుట్ ఆఫ్ సిలబస్. ఎందుకంటే దీంట్లో పాపం ఉండదు. మన సిలబస్ ఏంటి చెప్పరండి? ఎవరు సిలబస్ చదవరా? పాపం. ఆ సిలబస్ దీంట్లో నాకు కనిపించదు కదా, అందుకని మనం ఏంటో అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చి మనకి పాపము పేతురు రాసినట్లు పందెవలే కుక్కవలే కక్కింది తిరిగి ఇలాంటిది రాస్తా. అబ్బా ఏమన్నీ డెడ్ ఈజీ బ్రదర్ కోసం. ఈ పరిశుద్ధత యెహోవాను నమ్ముకొనుడి, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి అంటే మనకేమనిపిస్తుంది? అంత కొత్తగా అనిపిస్తుంది. హెవెన్లీ లాంగ్వేజ్, పరలోక భాషగా అనిపిస్తుంది. ఈ రాత్రి ఆయన సాన్నిధ్యంలో చేరి వచ్చిన ఇశ్రాయేలీయులారా, అహరోను వంశస్థులారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా, ఏం చేయాలి మరి? మొదటిదే, రెండోదే, మూడోదే? నేను చెప్పిన అన్నీ చేయాలా? 115వ కీర్తనల మాదిరి యెహోవాను నమ్మాలా, 118వ కీర్తనల మాదిరి యెహోవాను గురించి, ఆయన కృపను గురించి మనం సాక్ష్యం వేయాలా. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత 135వ కీర్తనకు వచ్చిన తర్వాత ఆయన గురించి మనం స్తుతించి కనపరచాలని కోరబడుతూ ఉన్నా. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. 5 విషయాలు వచ్చిన. మొదటిదేంటి? క్రైస్ట్ ఈజ్ అవర్ సాల్వేషన్, యేసే మన రక్షణ. రెండవది ఏంటి? క్రైస్ట్ ఈజ్ అవర్ రైచియస్నెస్, యేసే మన నీతి, ఆయన మన నీతిమంతులుగా చేసిన. మూడవది ఏంటి? క్రైస్ట్ ఈజ్ అవర్ కార్నర్ స్టోన్, క్రీస్తే ముఖ్యమైన మూలరాయి. నాలుగోది ఏంటి? క్రైస్ట్ ఈజ్ అవర్ శాంక్చురీ, క్రీస్తే మన పరిశుద్ధాలయం. ఐదవది ఆఖరిది ఏంటి? క్రైస్ట్ ఈజ్ అవర్ సాక్రిఫైస్, క్రీస్తే ఉత్సవ బలిపశువు. ఆ క్రీస్తు మన మీటింగ్స్, మన వ్యక్తిగత హృదయ కుటుంబాల ద్వారా ఎంత ఎక్కువ వెల్లడి చేయబడి ఉంటే అంత ఎక్కువ ఘనముగా జరిగినట్లు. ఇప్పుడు ముగించక మునుపు ఆ క్రీస్తుకి సంబంధించిన దాంట్లో మన ప్రాధాన్యత, మన పరిచయ ధర్మం ఏమైనా ఉందా? ఒక చిన్న కథ చెప్పి ముగిస్తూ. అదొక ఊర్మి లాంటిది. మీ ఊర్లో ఒక విధవరాలు ఉంది, నడి వయస్సు కలిగిన 40 ఏళ్ళు. ఆమె దగ్గర ఒక మేక పిల్ల ఉంది, చిన్నది, ఒక మాదిరి. ఆ మేక పిల్లని వదిలేసి ఆమె పొలానికి పోయింది, పత్తికో మిర్చి తోట కూలి. ఆ మేక పిల్లతో పాటు ఆ ఇంట్లో ఇంకోటి ఏముందంటే ఒక కడవ. కడవ అంటే తెలుసు కదా, మట్టిది, ప్లాస్టిక్ది కాదు. ఓకే, కుండ వేరే, కడవ వేరే కదా. సరే, అది కడవ అంటే మూతి చిన్నగా ఉంటుంది, కుండ అంటే మూతి ఎట్లుంటుంది. కడవలో చెంబు పెట్టి ముంచుకునేకి రాదు, కుండలో చెంబు పెట్టి ముంచుకునేకి వస్తాం. కడవలో నుండి నీళ్లు పోస్తాం, కుండలో నుండి అయితే నీళ్లు తీసుకుంటాం.
వీళ్ళ చాలా మంది పట్టణం వాళ్ళు అనుకుంటా, బహుశా ఇవన్నీ తేడా తెలియదేమో. నేను అచ్చం పల్లెటూరు నుండి వచ్చిన, ఇవన్నీ చిన్నప్పటి నుండి నాకు బాగా పరిచయం. ఆమె పొలానికి అంటే కూలికి పోయి వచ్చేటప్పటికే సాయంకాలానికి ఈ మేక ఇంటి ముందు తనకలాడుతుంది. ఏమంటే మేక తల కడవ లోకి పోయింది. ఇప్పుడు ఆ మేక దాని తలను బయటికి తీసుకురాలేకపోతుంది. ఇప్పుడు ఆమెకి మేక కావాలా, కుండ కడవ కావాలా, పగలగొట్టుకోక. ఊర్లో పల్లెటూరులో ఏది జరిగినా వింతే కదా, జరగకపోయినా కూడా వింతే కదా. కానీ ఎరుగు పొరుగు అందరూ పరిగెత్తేసి వచ్చింది. వస్తే ఆమె చెప్పింది, నాకు మేక పిల్ల లేదా ఈ గొర్రె పిల్ల కావాలా, అలాగే కడవ కూడా పగిలిపోకూడదు అని. అట్లా ఎట్లయితుందమ్మా అని పల్లెటూరులో అందరు నాయకులే కదా, ధరెంబడి పోయేవాళ్ళు కూడా మాట్లాడవచ్చు. కనుక అట్టెట్టయితుంది, ఏదోటి పోగొట్టుకోవాలా, నువ్వు అట్టొట్టే కుదరదు, ఆ మేకపిల్ల చచ్చిపోతుంది. రెండు పోతే రెండింటి పోతే కడవన్న మిగులుతుంది కదా. మేకపిల్ల చేస్తే సచిన్గా మేకపిల్ల గొంతు పెట్టిన దాంట్లో నువ్వేం తాగుతావు నీళ్లు, చదువుకునికి ఇంకేమో బావ దగ్గరికి కూడా ఎవరు రానేరు, కనుక నీకు రెండు పోతాయి అని రకరకాలు అంటుంటే, ఒకళ్ళు బాగా మీ ఊర్లో మాదిరి పని మంతుడు ఏం చేసినాడు, ఇళ్ళు పెద్ద కత్తి తీసుకుని వచ్చి మేకపిల్ల తల కోసేసినాడు. కోసి వేరు చేసి, ఇదిగో నీకు కుండ వచ్చింది, మేకపిల్ల వచ్చింది, తిను. ఇప్పుడు ఆ విధురాలు అనేది తల కోసిస్తే ఏంటో, నేను దాని కొరకే బాగా చూసుకుంటున్నా దాన్ని, నేను ఏదో నమ్మి క్రిస్మస్ పండగకి బట్టలు అవి కొనుక్కోవాలనుకుంటున్నాను, దాన్ని కోసేస్తే ఇప్పుడు ఎవరు తీసుకుంటారు, ఎందుకు ఇలాగ చేసినావా అని పోట్లాడేది. ఇంకా అదే ఒక్కటే మార్గం, ఇంక వేరే మార్గం లేదా. ఈ కథ మనం కట్ చేసి దీంట్లో ఆత్మీయ సత్యం నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేస్తే, ఇక్కడ ఏది ప్రాధాన్యమైనది, కడవ మేకపిల్ల? ఇక్కడ కోసినోడు కడవకు ప్రాధాన్యత ఇచ్చినాడా, కుండకు ప్రాధాన్యత ఇచ్చినాడు? దేనికి ప్రాధాన్యత ఇచ్చినాడు? ఇలాంటి మేకపిల్లలు అమ్మితే ఎన్ని కడవలు కొనవచ్చు? చాలా కొనవచ్చు. ఇలాంటి కుండ అమ్మితే ఎన్ని మేకలు కొండవచ్చు? కడవ అమ్మితే ఒక్కటి కూడా రాదు. చాలాసార్లు మన క్రైస్తవ జీవితం మంచి ఆగం అలాగే ఉంటుంది. ప్రాధాన్యత ఒకటి, అప్రధాన్యత ఒకటి. ఏది ప్రధానమైంది? ప్రభు దేవగొర్రెపిల్ల ప్రధానమైన వాడు. ఆయనకి ప్రాధాన్యత ఇయటానికి బదులుగా ఈ మట్టితో సంబంధించిన దాని కొరకే, భూ సంబంధమైన దాని కొరకే అర్రులు చాపుకుంటూ అదే కావాలనుకుంటూ యేసు యొక్క పని చేయకుండా నిరాకరించి ఆయనను హింసించి, అందుకే సౌలుతో ప్రభు అన్నాడు, సౌలా నన్నేలా హింసించు. ఈ రాత్రి మనల్ని మనమే ప్రభుకు మరలా ప్రతిష్ఠించు. ప్రభు, నా ప్రాధాన్యత గుర్తెరిగి నజరేయుడని యేసుని దేవ గొర్రెపిల్లే నాకు కావాలి. కొండ పోయినా పర్వాలేదు. ఇప్పుడు గొర్రెపిల్ల కావాలంటే ఏం చేయాలా? కొండ పగలు కొట్టాలి, సింపుల్, అంతే. ఆ మూతి దగ్గర కొండను పగలు కొట్టేస్తే, కడవను పగలు కొట్టేస్తే అప్పుడు గొర్రెపిల్ల స్వేచ్ఛగా ఉంటుంది. కడవ పోగొట్టుకోకుండా మేకను పోగొట్టుకుంటే ఎంత విచిత్రమైన సంగతి. ఇది నన్ను క్రైస్తవులు అలాగున్నారు. అప్రధాన్యమైన దాని కొరకే ప్రయాసపడుతున్నారు, ప్రధానమైన దాని కొరకే, ప్రాధాన్యత కలిగిన దాని కొరకై నష్టపోవటానికి ఇష్టపడట్లేదు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు.